ఇప్పుడు ఈయన ఎవరిని తిట్టలేదా? ఈయన ఎవరిని తిట్టుడు తిట్టలేదా? కాదు, సొంత చంపిర్రు. పార్టీ వాళ్ళని కూడా ఓడగొట్టారు ఓడగొట్టిండ్రు, కదా. తిట్టిండ్రు, కొట్టిండ్రు, చంపిరు కూడా కదా వీళ్ళు మామూలు మనుషులా? అవును. మరి చంపితే కూడా ఏమైంది దిక్కు? ఏమి లేదు. ఈయనే కాదు, అనేక మంది దొంగ పనులు చేశారు. ఏం విష్ణు రామచంద్రకి శిక్షలు పడ్డాయా? నిజాంకి శిక్షలు పడ్డాయా? నిజాంను గవర్నర్ చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళే. 1956 అక్టోబర్ 31 నిజామే రాజ్భవన్లో రాజ్ ప్రముఖ్ ఉన్నాడు. ఒక్క రజాకర్కి శిక్షలు వేసినరా? ఏ లేదు కదా. ఇప్పుడు అది సిస్టమ్. ఆ రజాకర్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అది దాశరథి రంగాచార్యని రాసిండు జీవనయానంలో. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రోమి టూపులు వదిలేసి కాంగ్రెస్ టూపులు ధరించారు రజాకారులని. ఇప్పుడు ఆ రజాకారులే ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. మళ్ళీ విష్ణు రామచంద్ర పరిపాలన నడుస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ లోపల ఆంతరంగ ప్రయాసం ఉంటే ఇప్పుడు ఏ మాట కామాట రేవంత్ రెడ్డి ఫ్యూడల్ కాదు, రైతు కింది నుంచి వచ్చినాడు, లేదు భూస్వాములు వర్గం కాదు, ఫ్యూడేటరీ కాదు, ఆయన ఫ్యూడల్ కాదు. కాబట్టి జనం ఎన్నుకున్నారు. ఆ ఫ్యూడల్స్ అందరూ ఈ బగలగొట్టు నువ్వు ఎందుకు నువ్వు పెట్టుకుంటావు? రెడ్లలో కూడా ఏముంది, పేదరెడ్డిని దాని సంపన్న రెడ్డి పట్టించుకోడు. సిఆర్ రెడ్డి చెప్పినట్టు ఎవరి రెసిడ్ రెడ్డి ఇస్ రిలేటెడ్ టు బ్లెస్డ్ రెడ్డి. ప్రతి సంపన్న రెడ్డికి ఓ దరిద్ర రెడ్డి బంధువు, కానీ ఏ సంపన్న రెడ్డి ఏ దరిద్ర రెడ్డికి బంధువు కాదు. ఇది అన్ని కులాలకు వర్తిస్తుంది. ఆయన అన్నాడు బీసీలు కూడా అంతే. పేద గౌడ్ను సంపన్న గౌడ్ గౌరవిస్తాడా? గౌరవించడు. బీసీలు అంతే, పద్మశాలది కూడా అంతే, ఎస్సీలది కూడా అంతే. వెంకటస్వామి గౌరవిస్తాడు, వివేక్ గౌరవిస్తాడు, పేదల్ని గౌరవించడు కదా. అందుకనే కులం ముఖ్యం కాదు, డబ్బు ఉన్నోడు డబ్బు లేనిది ముఖ్యం. కులం ఏముంది? కులం తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎవర్రా రెడ్డి అంటే తెలంగాణలో చెప్తారు, కుర్మ బలిస్తే గొల్ల అవుతాడట, గొల్ల బలిస్తే కాపు అవుతాడట, కాపు బలిస్తే రెడ్డి అవుతాడట, రెడ్డి బలిస్తే రావు అవుతాడు. ఈ రావులు ఎంతమంది రెడ్డి పెట్టుకోలేదు? రామేశ్వరరావు లాంటి వాళ్ళు రావనే నేను రెడ్డినా, నేను కాదు నేను రావునని చెప్పుకున్నాడు. అందుకనే డబ్బుల్ని బట్టే వస్తాయి హోదా వచ్చినంత మాత్రాన మేము గొప్పలము ఆకాశం నుంచి ఊడిపడ్డాం అనుకుంటే మిమ్మల్ని జనం తిరగబడి మిమ్మల్ని ఆకాశాన్ని పంపిస్తారు.